రైతు సోదరులకు నమస్కారం. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు మనం ఈ మిరప నాడుల్లో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నేను ఏ వీడియో అయినా చాలా చిన్నగా పెడతాను. వీడియో పూర్తిగా మీరు చూసినట్లయితే ఆ సమాచారం మీకు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మడిలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే వర్షం అనేది తుఫాను ఏర్పడింది. ఈ తుఫాను ప్రభావం ముఖ్యంగా నారుమట్టిలో మనం నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. వేరు కుళ్ళు తెగులు రావడానికి ఆస్కారము ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు కాండం కుళ్ళు కూడా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ మిరప నారుమడిలో ఎవరైతే నేల మీద మిరపనారు సాగు చేస్తుండ్రో వాళ్ళు ఈ నారుమడిలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. దీనితో పాటుగా మనం ముఖ్యంగా చూసినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ 50% వెట్టబుల్. ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ని బ్లైటెక్స్, టాటా బ్లైటెక్స్, కానీ మీకు నచ్చింది ఏదైనా బాగా డ్రించింగ్ అంటే వేరు తడిసే విధంగా మనం, ఇది కాంటాక్ట్ ఫంగిసైడ్, దీన్ని మనం బాగా వేరు తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. దీనితో పాటుగా మనం మళ్ళీ సిస్టమిక్ ఫంగిసైడ్ ఏదైనా ఒకటి, నాటియో కానీ దానితో పాటుగా అమిస్టార్ కానీ మీకు నచ్చింది ఏదో ఒకటి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ కాండం కుళ్ళు తెగుళ్ళు, వేరు కుళ్ళు తెగుళ్ళు రాకుండా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. దీనితో పాటుగా మనం ఈ వర్షం తగ్గుదల అయిన తర్వాత ఈ ట్రైకోడెర్మా విరిడి అనే పౌడర్ని ఒకసారి నీటిలో కలిపి డ్రించింగ్ చేసుకున్నట్టయితే మనకు ఫలితం ఉంటుంది. ఈ ట్రైకోడెర్మా కాకుండా సూడోమోనాస్ అనే ఈ పౌడర్ని కూడా ఒకసారి మనం ఈ నారుమడిలో తగిన మోతాదులో డ్రించింగ్ చేసుకోవాలి. ఈ మందులు కూడా మార్చి స్ప్రే చేసుకోవాలి. 2-3 రోజులలో ఒకసారి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ మిరపనారుని రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియో షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి.